ఫ్రెండ్స్, చాలా మందికి కొత్త వాళ్ళకి డ్రైవింగ్ నేర్చుకునే సమయంలో కార్ అనేది మాన్యువల్ కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు నేర్చుకునేటప్పుడు మాటికి చాలాసార్లు ఆగిపోతూ ఉంటుంది. అలా ఆగిపోతానికి గల కారణం ఏంటంటే వాళ్ళు ఏదైతే క్లచ్ మూమెంట్ ఉంటుందో క్లచ్ అనేది ఆపరేటింగ్ చేసుకునే విధానం అండ్ లెగ్ పెట్టే పొజిషన్ కరెక్ట్గా తెలియకపోవడం వల్ల మాటికి ఖచ్చితంగా మాన్యువల్ కార్ అయితే ఆగిపోతుంది. పర్ఫెక్ట్గా మీరు సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకొని క్లచ్ యొక్క మూమెంట్ అనేది కరెక్ట్గా అర్థం చేసుకొని ఎక్కడైతే కరెక్ట్గా మనకు మూమెంట్ కరెక్ట్గా ఉంటుందో ఆ విధంగా మీరు లెగ్ పెట్టుకునే పొజిషన్ కరెక్ట్గా తెలిసిందనుకోండి, ఏ మాన్యువల్ కార్ అయినా 100% ఖచ్చితంగా ఆగిపోకుండా మీరు చాలా పర్ఫెక్ట్గా ఫస్ట్ గేర్లో కారు ఎప్పటికీ ఆగిపోకుండా అద్భుతంగా మూవ్ చేయొచ్చు. దాని గురించి నేను ఒకసారి చూపిస్తాను లెగ్ మూమెంట్. ఆ విధంగా పెట్టుకోండి, మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది యాక్సిలేటర్, బ్రేక్, క్లచ్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు, ఈ లెగ్ పొజిషన్ అనేది కరెక్ట్గా ఇప్పుడు రైట్ లెగ్ మాత్రం మనం బ్రేకు, యాక్సిలేటర్ ఈ రెండు నొక్కుతానికి వాడతాం. ఓకే, హ్యాండ్ ఇప్పుడు ఈ లెఫ్ట్ లెగ్ ఉంది కదా, లెఫ్ట్ లెగ్ అనేది ఓన్లీ మనం క్లచ్ నొక్కుతానికి మాత్రమే వాడతాం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు, చాలామంది ఏం చేస్తారంటే ఈ లెగ్ పొజిషన్ అనేది పూర్తి భాగం పెట్టొద్దు, కింద ఇలా సగ భాగం అనేది పెట్టొద్దు, ఇట్లా ఫుల్గా పెట్టొద్దు. అక్కడ మీరు ఏమైనా పెట్టాల్సింది ఈ ఫింగర్స్ భాగం మాత్రమే. ఓకే, ఈ ఫింగర్స్ ఉన్నాయి కదా, ఈ ఫింగర్స్ మాత్రమే పెట్టాలి. ఇలా పెట్టి కింద మడిమ ఎట్టి పరిస్థితుల్లో పైకి ఇట్లా లేవద్దు, గాలిలో ఉండొద్దు, మీరు కింద ఆనించాలి. ఇప్పుడు ఏం చేస్తారు, క్లచ్ అనేది ఇట్లా పూర్తిగా నొక్కాలి. నొక్కి వదులుతున్నప్పుడు పైన ఉండొద్దు, పాదం అనేది కింద ఆనుకొని ఉండాలి. ఇలా నొక్కి ఫస్ట్ గేర్ వేసుకున్న తర్వాతకి ఇలా చూడండి, ఒకసారి కింద క్లియర్గా గమనించండి. మడిమ అనేది కింద ఆనుకొని ఇట్లా ఫ్లోర్ మ్యాట్ ఆనుకొని స్లోగా ఇట్లా పైకి తీసుకురావాలి. సపోజ్ ఇక్కడ బైటింగ్ పాయింట్ ఉందనుకోండి, మీరు ఇక్కడ కింద మడిమ ఆనించి పెట్టారు కాబట్టి మీరు ఎంతసేపు అయినా అక్కడ హోల్డ్ చేయొచ్చు. ట్రాఫిక్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సపోజ్ ముందు కొంచెం హైట్ ఉన్నప్పుడు అక్కడ బైటింగ్ పాయింట్ తీసుకొచ్చి హోల్డ్ చేయడం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అలాంటప్పుడే మీకు కార్ వెనకకు పోకుండా ముందుకు మూవ్ అవుతుంది. మీరు ఇట్లా గాలిలో పెట్టారనుకోండి, ఎంతసేపు పెడతారు, కాలు నొప్పి వస్తుంది, మీకు కిందికి పైకి ఇట్లా వైబ్రేట్ అవుతుంది. అక్కడ మీరు బ్యాలెన్స్ చేయలేరు, ఆపలేరు. అందుకని కింద మడిమ ఆనిస్తే ఎంతసేపు అయినా అదే పాయింట్లో కరెక్ట్గా మీరు హోల్డ్ చేయొచ్చు. అందుగురించి ప్రతి ఒక్కరు లెగ్ మూమెంట్ అనేది ఈ విధంగా పెట్టుకొని క్లచ్ నొక్కుతుండండి. ఓన్లీ ఫింగర్స్తోని వదులుతున్నప్పుడు కింద మ్యాట్ ఆనుకొని ఇలా స్లోగా తీసుకురండి. మీకు ఎంత పొట్టిగా ఉన్నా కూడా సీట్ అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా ఎట్లా చేసుకోవాలంటే, ఇప్పుడు క్లచ్ అనేది పూర్తిగా నొక్కి వదులుతున్నప్పుడు మీకు లెగ్ అయితే కింద మ్యాట్కి ఆనుకొని ఎక్కడ వరకు వస్తుందో ఆ విధంగా మీరు సీట్ అడ్జస్ట్ చేసుకోండి. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆపరేటింగ్ అయితే చేయొచ్చు. ఓకే, అర్థమైంది కదా. ఇట్లా ఈ ఫింగర్స్తో మాత్రమే ఇలా నొక్కాలి, ఇలా స్లోగా వదులుతుండాలి. ఓకే, ఇది మాత్రం బాగా ప్రాక్టీస్ చేయండి, మీకు బ్రహ్మాండంగా వస్తుంది క్లచ్ మూమెంట్. ఇప్పుడు బ్రేక్ ఏం చేస్తారంటే, ఈ బ్రేక్ ఉంది కదా, ఈ బ్రేక్కి ఈ లెగ్ అనేది సమానంగా పెట్టుకోండి. ఇట్లా సమానంగా అంటే ఇట్లా పెట్టేసుకోండి, ఈ ప్లేస్లో ఇట్లా ఈ బ్రేక్కి ఇట్లా సమానంగా ఇట్లా పెట్టేసుకోండి. ఇక్కడికి అంతే సేమ్ మడిమ అనేది కింద ఆనాలి. ఓకే, బ్రేక్ ఎవరైనా సరే ఈ 2 ఫింగర్స్ ఉన్నాయి కదా, ఈ 2 ఫింగర్స్తోనే కొడతారు, పూర్తిగా ఇట్లా పెట్టరు ఎవరు. ఓకే, మడిమ కింద ఆనాలి, ఈ 2 ఫింగర్స్తో ఇట్లా కొట్టాలి. యాక్సిలేటర్ అన్నప్పుడు జస్ట్ ఈ భాగం ఇటు తీసుకెళ్ళాలి, ఈ 2 ఫింగర్సే మళ్ళీ సేమ్, పూర్తిగా ఇట్లా అవసరం లేదు, ఓన్లీ ఈ 2 ఫింగర్స్. ఓకే, మడిమ కిందన అంతుంది, గమనించండి క్లియర్గా. బ్రేక్, యాక్సిలేటర్, బ్రేక్, యాక్సిలేటర్, ఇట్లా వీ షేప్లో ఆపరేటింగ్ చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు బ్రేక్ అయితే స్మూత్గా పడుతుంది, సడన్ బ్రేక్ పడదు. యాక్సిలేటర్ కూడా చాలా స్మూత్గా ఇవ్వచ్చు. మీరు ఇట్లా వీ షేప్లో ఆడించండి, సరిపోతుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో లెగ్ మాత్రం ఇట్లా మార్చొద్దు. చాలామంది కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే బిగినర్స్ ఇలా లెగ్ లేపి వాడుతుంటారు. ఇలా వాడొద్దు, మీకు మూమెంట్ అనేది కరెక్ట్ ఉండదు. మీకు బ్రేక్ గిన చాలా సడన్ బ్రేక్ పడుతుంది. ఎల్లప్పుడూ మీరు ఇట్లా గాలిలో ఉండొద్దు, బాగా గుర్తుపెట్టుకోండి. ఇట్లా కింద ఆనించి బ్రేక్ సమానంగా పెట్టి ఇట్లా బ్రేక్ 2 ఫింగర్స్తో కొట్టండి. యాక్సిలేటర్ అన్నప్పుడు ఇలా చేంజ్ చేసుకుంటూ ఉండండి. మీకు బ్రహ్మాండంగా 100% ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్.